కదా ఊరు పేరు కేతవారం. నా ఊరు సూళ్ళూరుపేట, నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట నాది. నేను ఉండేది కేతవారం ఊరుది. ఇప్పుడైనా అర్థమైందా? కేతవారం. ఇదో అదే కొండ, అదే గుడి చూడు. కేతవారం కేతవారం అంటారు దీన్నే. ఎన్నిసార్లు చెప్పేది నేను కేతవారం కేతవారం అంటుంటే నువ్వు కాదు కాదు అంటుంటే ఇంక నేనేం చేయాలా? ఓకే ఫ్రెండ్స్, చూడండి వాళ్ళ మాటల్లోనే మీరే వినండి. భలే రాళ్ళు దొరికాయి కేతవరంలో. పెద్ద ఆయన పాపం చాలా రోజుల నుంచి వీడియో పెడుతుండే, ఆయన నాకు క్లారిటీ ఇట్లా, అందుకని నేను పెట్టలేదు. దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి. మంచి మంచి వైట్ స్టోన్స్, భలే అద్భుతమైన స్టోన్స్ అయితే తీశాడు కేతవరంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సరేరా మరి. గోవిందపురంలో తెల్లరాళ్ళు ఉన్నావంట మల్లెల కొండలక. గోవిందపురంలో మల్లెల కొండలక కొండ ఉందంట, రాళ్ళది తెల్లరాళ్ళది అట్లా ఆడుతుందంట. ఈడకే దగ్గర అంట, ఇటుకి మనకి యువతలకి ఇటుకెళ్ళి పోయి మనం తిరిగిపోతాం కదా, ఆడ పిడిరాలకి పోయే రోడ్, ఈడ ఆ రోడ్కి పోవాలంట. వాడు కొంతమంది వాడు ఒంగోలు ఫోన్ చేస్తుంది నాకు ఏమన్నా, వాడిని ఫోన్ చేసిన రాత్రి అడిగితే పిల్లోట్ల పోయి పిల్లోట్ల నుంచి పోవాలంట. పిల్లోట్ల నుంచి బర్రు అట్లా పోయి ఇంకా గోవిందపురం పోయినాడంట వాడు. పిల్లోట్లకి బర్రు అట్లకి సందులో ఉందంట. బర్రు గోవిందపురం పిల్లోట్లకి బర్రు అట్లకి సందులో ఉందంట, ఆ మధ్యలో ఉందంట. కొండ ఉందంట, మన మల్లెల కొండలాగా ఉంటే రాళ్ళు తెల్ల రాళ్ళు. మళ్ళా ఏరు ఉందంట, ఇసుకలో దిగితే లోపల దూరి వెళ్తామంట. అదే అది చెప్పాడు నిన్న ఒక అతను. నాకు కూడా వస్తానన్నా, నాకు కూడా ఒకసారి పోయి ఇచ్చినాను. పోదండి అన్న, నరసింహస్వామి గుడి ఉందంటాడా అన్నే, బాగుంటుంది అని చెప్పినాడు. జనాలు కూడా ఉంటారు అన్నే అన్నాడు. నువ్వు వస్తావా అంటే వస్తాలే అన్నాడు. వస్తే దగ్గరంటే మనకి కేతారానికి. అదే మాకు తెలియదు ఎక్కడ దొక్కుంది అని నేను అంటే, అన్నీ రాగడ పొలాలు ఉంటాయి ఇక్కడ, అట ఎడగడ్డ చెంపకి ఎర్ర పొలాలు ఉంటాయి. దొరుకుతాయి. ఇక్కడ ముందర పోతే అక్కడ ఎడగడ్డ చెంపకి ఎర్ర నేల ఉందంట, ఉసుక. ఇంకా కొండ మల్లెల కొండ లక్కనే సేమ్ అని వాడు మల్లెల కొండకు వచ్చినాడు. ఆడు కొత్త కోట్ల నుంచి వాడు సేమ్ అట్నే ఉందన్న అన్నాడు. అదే రా మనం చూసామని చెప్పిన. సరే మరి అన్నం తింటే వస్తే అప్పటికల్లా చెట్లు దున్ని పెడుతున్నారు. వర్షం పడితే ఏమన్నా ఉంటుంది మన ఛాన్స్. అన్నీ ఒకటే దున్నుతున్నారు మళ్ళీ. ఈడ ఊర గుడిసెలనుక అది కొండ వేసినది, ఆ చేను అయిపోయింది. అవతల చెంపకి కింది చెంపకి ఈడ 2 ఎకరాలు అయిపోయింది. ఈడ కమ్మర ఇంటి ముందర. ఇంకా ఆడ కొత్త చేను కాడ మురి చేను పక్కల ఆడ మూల 2 ఎకరాలు అదే అయిపోయింది. అన్నీ ఒకటి కూడా పడుతున్నారు పట్టు. ఒక్కగా వాన పడిందంటే మనకి ఏమన్నా దేవుడు. బాబాయ్ నెంబర్ లేదు కదా.
కదా అది కేతవారం, అది కేతవారము నరసింహస్వామి కొండ పై నుండి తీస్తున్నాను. అది మొత్తం కృష్ణా నది. మొత్తం కృష్ణా నది. ఇది ఏందో పిచ్చోళ్ళ తిరుగుతా ఉన్నాను కానీ ఒక రాయి కూడా పడలేదు నాకు. ఆడ మంచి రాళ్ళు ఉన్నాయి, ఏం అర్థం కావటం లేదు. ఏదో నువ్వు సెల్లు ఫోన్ చేస్తున్నావు, అదే నేను వాట్సాప్లోంచి నెంబర్ తీయలేకపోతున్నా. రింగ్ అవుతుంది కానీ అది ఏడ నాకు వాట్సాప్ నాకు తెలియదు, నాకు చదువులేను కదా, ఎట్ట దాన్ని ఆన్ చేయలేకపోతున్నా. ఇది కొండ మీద గుడి కట్టేదానికి క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద గుడి కడతారంట. ఇక్కడ ఆడే 2 రాళ్ళు పడ్డాయి, ఆ 2 రాళ్ళు పెట్టినాను చూడు. ఇగో ఈ 2 రాళ్ళు ఆడే దొరికాయి, మంచి రాళ్ళే దొరికాయి కానీ ఏందో ఇది మాత్రం భలే మెరుస్తుంది. ఇది బాగా మెరుస్తుంది. ఇదేమో కింద పోయి చేస్తాయి. ఇది మొత్తం ఒక ఎకరా దాకా క్లీన్ చేసినారు. కొండ పైన బోరింగ్ కూడా వేసినారు. బోరింగ్ కూడా తెల్లగా ఉంటుంది, బోర్ కూడా వేసినారు. ఏదో నరసింహస్వామి గుడి ఏదో కడతారంటాడు. అన్ని యూట్యూబ్లు పెడుతున్నాడు, పైకి జనాలు రానికి నన్ను పెట్టాక అక్కడ నన్ను చూసేది. ఈ మనిషిని బాగా చూసుకోండి. ఈయన మా సోదరుడు. ఊకున్నాడు 2 పలకరాలు పెట్టినాడు. అవి తెల్లయి జనాలు రారా వెనక్కి. ఏ రాలేవు రావద్దండి, మాట్లాడమాకండి. యూట్యూబ్ తీస్తున్నాడంటే రండి మరి. ఎవరు రావద్దండి, మంచి మాటలు అమ్మొద్దండి. ఆ మాటలన్నీ కట్ చేసి పెట్టు.